మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తూ ఉన్నామంటే 3 పార్టీలు కలిసి ప్రజలు ఎంతోమంది ఎన్నుకున్నారు. మంచి చేస్తారు కదా అని చెప్పి సెంట్రల్ పార్టీ, మామూలుగా రాష్ట్ర ప్రభుత్వాల పార్టీ టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ అనేది తీసుకొచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ అమరావతి నిర్మాణం కోసం ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఇప్పటికే ట్యాక్స్లు అంటూ, జిఎస్టీలు అంటూ ఇలాంటివి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. నిత్యావసర సరుకులు అయితేనేమి, ఇంకా అదనంగా ఏవైనా ఉంటే ఈ భారం అనేది ఖచ్చితంగా ప్రజల మీద పడుతుంది. కావున తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే వీలైతే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఉంది. అవసరమైతే ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మనం పక్కన తెలుగు రాష్ట్రం చూసుకుంటే ఒకనప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు అది ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం చూడండి, పార్టీలు కొట్లాడుకోవడానికే సరిపోయినాయి. ప్రజల బాగు కోసం అసలు ఏం చేయడం లేదు. ఒకసారి విద్యార్థుల పరిస్థితులు కూడా చూసుకుంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఒకసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. అన్ని శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీనిపై ఈ క్యూఆర్ కోడ్ ప్రజల నుంచి సేకరించే ఈ విరాళాలు ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇంకొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచించి, ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ కూడా ఉంటాయి, సెంట్రల్ ఫండ్స్ నుంచి కూడా తీసుకోండి. రాష్ట్ర ఫండ్స్ ఉంటాయి, రాష్ట్ర ఫండ్స్ నుంచి కూడా తీసుకోండి. మన పేద ప్రజల దగ్గర నుంచి తీసుకుంటే అసలు కొంచెం మన సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు ఉంది కదా కూటమి ప్రభుత్వంలో, ఖచ్చితంగా సెంట్రల్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. ఒకసారి ప్రత్యేక హోదా గురించి కూడా దృష్టి పెట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం వచ్చేటట్టు కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ని రిలీజ్ చేసి పబ్లిక్ అందరూ కూడా మీరందరూ మీకు తోచినంతగా డబ్బులు వేయండి, మేము మంచి రాజధాని కట్టిపిస్తామని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాము. అంటే ప్రజలు విరాళాలు ఇస్తే మాత్రమే రాజధాని కట్టే పరిస్థితిలో ఉందనేది మనకు వాళ్ళు చెప్తున్నట్టు అర్థమవుతుంది. అంటే ప్రజలు విరాళాలు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం, విరాళాలు ఇస్తేనే రాజధాని కట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి నేను ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మనం ఒకసారి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వము ఈ మన రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారైనా కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ గారైనా కానీ ఎన్డీఏలోన కీలకంగా ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంటే మనకు దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది. ఎన్డీఏలో దట్టు ఎన్నున్నారంటే ఎంపీ నెంబరు మన రాష్ట్రం సంబంధించిన నెంబరు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంది కేంద్రంలోన. అంత బలం పెట్టుకొని కూడా కేంద్రం మెడలు వంచి నిధులు రాజధాని కోసం తేవాల్సింది పోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అడుక్కునే దుస్థితికి ఈరోజు మన ప్రభుత్వం వస్తుందంటే, ఏవైతే కంపెనీలు అయితేనేమి, ఐటీ సెక్టర్ అయితేనేమి, మిగతా వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తాయో వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా అంటే ఈ రాష్ట్రము ప్రజల దగ్గరికి పోయి జోలే, అంటే డిజిటల్ జోలే లాంటిది. ఇది ఒక డిజిటల్ జోలే పెట్టుకొని అడుక్కుంటుంటేనే రాజధాని కట్టుకుంటున్నారంటే మన దుస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి దుస్థితి బయటకు చూపించుకుంటే ఏ సంస్థలు వచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధానిలో పెట్టుబడి పెడతాయి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఎంతసేపు సంపద సృష్టిస్తామంటే ఏమనుకోండి చంద్రబాబు నాయుడు గారి గురించి. సంపద అంటే ఇట్లా జోలలు పట్టుకొని, డిజిటల్ జోలలు పట్టుకొని అడుక్కొని సృష్టిస్తారని మాకు ఇప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రశ్నిస్తాను అంటుండే. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఏందో ఇప్పుడు కురిపిస్తే వర్షం కురిపించవచ్చు. కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కురిపించారు కాబట్టి ఆయన మౌనంగా గాలులు వీస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్నలు మాత్రం కురిపించడు. ఇకనైనా కళ్ళు తెరిచి వాళ్ళు అభివృద్ధి వైపు అడుగులు వేస్తే బాగుంటుంది. లేకుండా ఇట్లా ప్రజలను చీట్ చేసేదానికి ముందుకెళ్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 1.5 సంవత్సరం కావస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా అవతారం ఎత్తినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం అమరావతి కోసం ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్ అనేది ప్రజల్లోకి, సోషల్ మీడియాలోకి వదలడం జరుగుతూ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరందరూ స్కాన్ చేసి మా రాజధాని
అమరావతి అభివృద్ధి కోసం మీరంతా స్కాన్ చేసి మాకు పంపివ్వండి, మేము ఈ అమరావతిని అభివృద్ధి చేయడానికి ముందుకు పోతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే ఈ క్యూఆర్ కోడ్ని వెంటనే విద్యార్థి సంఘాలుగా మేము ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యేలు అయితేమి, మంత్రులు అయితేమి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అయితేమి, కేంద్రంలో ఉన్నటువంటి మీ వాళ్ళే కదా, అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని మీరు భజన చేసేది మాత్రమే కానీ ఏ మాత్రం కానీ మీరు నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో లేరు. ఏదన్నా ఉంటే మన కర్నూలుకి నరేంద్ర మోడీ గారు వస్తే దాదాపు కొన్ని కోట్లు ఖర్చు అయినాయి కానీ ఏ మాత్రం కానీ ఆయన వచ్చి ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి కర్నూలు ప్రజలు ఏం చేసినారంటే ఆయన ఏమన్నా హామీలు ఇస్తారేమో అని అడిగితే కానీ ఏ మాత్రం హామీ ఇవ్వకోకున్నట్ల ఆయన ఊరికే వచ్చి కొన్ని కోట్లు నష్టం చేశారు. ఇప్పటికైనా మీరు కన్ను తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారితో నిధులు తీసుకొచ్చి అమరావతి కోసం నిధులు తీసుకురావండి. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, కొత్త పద్ధతిలో మీరు కొత్త బిచ్చగాల మాదిరిగా క్యూఆర్ కోడ్ని పంపిస్తూ ఉన్నారు. ఇది ఎట్లా? కర్నూలు ప్రజలు దీన్ని సహించే లేదు. ఇప్పటికైనా మీరు ఇలాంటివి ఏదైనా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళా సంఘాలు మహిళల కోసం ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. దానిపైన దృష్టి పెట్టుకోకున్నట్లా మీరు ఇట్లా కొత్తగా ప్రజలను మొబ్బ పెట్టాలని చూస్తే దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. మీరు గతంలో ఇప్పటికి చేసుకుంటా పోతే వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించే నెక్స్ట్ సీటుకి ఎక్కిపోకున్నట్ల రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మనకి ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బులు కలెక్షన్ చేస్తుంది. ఎందుకు కేంద్రంని అడగట్లేదు, ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదు, వాళ్ళ మెడలు వంచి మీరు కలిసి ఉన్నారు కదా అందరు కట్టుకడుగా, అందరు కలిసి వచ్చి వాళ్ళని మన ఎంపీ సీట్లు ఈరోజు వాళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్నారంటే మన ఎంపీ సీట్ల వల్లనే కదా. ఎందుకు అడగట్లేదు ప్రభుత్వం ప్రజల్ని ఎందుకు డబ్బులు అడుగుతుంది, వాళ్ళని ఎందుకు వంచమని అడగట్లేదు. పోయి అందరు కలిసి ముగ్గురు ఉన్నారు కదా కలిసి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేమి, బీజేపీ అయితేనేమి, పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి కూర్చోండి, వాళ్ళని అడగండి రాజధాని ఎందుకు డెవలప్ చేయట్లేదు, మీరు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు మీరు అని అడగండి. ఎందుకు ప్రజల దగ్గర ఇంకా కలెక్షన్లు ఈ క్యూఆర్ కోడ్లు పెట్టి ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? ప్రజలు ఇచ్చేటట్లు ఉంటే గవర్నమెంట్ ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతకు ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక రాజధాని ప్రజలు కట్టాలనుకున్నప్పుడు గవర్నమెంట్ దిగిపోండి అందరు కలిసి.